నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 58. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఇషు అను తల పగలగొట్టడం ఏంటి? అసలేం జరిగింది? పిచ్చి పట్టినట్టుగా ఉంది అదవ్కి. అందరూ దాన్ని వెనకేసుకొచ్చారుగా. ఇప్పుడు చూడండి, మీ మేనకోడలు ప్రాణాలు తీయాలని చూసింది. ఇంత పెద్ద దుర్మార్గానికి పాల్పడుతుంది అని అస్సలు అనుకోలేదు అని భువనేశ్వరి మాట్లాడుతుంటే, మా ప్లీజ్ స్టాప్ ఇట్. ఇషు అలా ఎప్పటికీ చేయదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు అదవ్. నువ్వు ఇలా నెత్తిన పెట్టుకోబట్టి అది అలా రెచ్చిపోతుంది. దానివల్ల అను ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అక్కడ. ఇంత జరిగినా నువ్వు ఇంకా దానికే సపోర్ట్ చేస్తున్నావా? మామ్, అసలేం జరిగిందో ఇంటికి వెళ్ళాక తెలుసుకుందాం. ఇది హాస్పిటల్, కాస్త సైలెంట్గా ఉండు అని చెప్పి విష్ణువర్ధన్ పక్కన కూర్చున్నాడు అదవ్. నార్మల్గా అయిన గాయానికి క్రిటికల్ కండిషన్ అని హడావిడి చేస్తూ తలకు పెద్ద కట్టు కట్టేసి 2 గంటలు కాలయాపన చేసిన డాక్టర్ ఐసీ నుండి బయటకొచ్చి, యు ఆర్ వెరీ లక్కీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. కొంచెం లేట్ అయి ఉంటే ప్రాణాలు పోయిండేవి. 1 అవర్ తర్వాత స్పృహలోకి వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరూ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. మరోవైపు అను కండిషన్ ఏంటో తెలుసుకోవాలని అదవ్కి కాల్ చేసిన ఇషు అదవ్ ఫోన్ రూమ్లోనే వదిలేసి వెళ్ళడంతో విష్ణువర్ధన్కి కాల్ చేసింది. ఫోన్ చూసిన విష్ణువర్ధన్, అదవ్, ఇషాన్వి కాల్ చేస్తుంది, మాట్లాడు అని ఫోన్ అదవ్కి ఇవ్వగా తీసుకుని పక్కకు వెళ్ళాడు అదవ్. హలో అదవ్, అనిక ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు అన్నాడు అదవ్. తనని నేనే కొట్టాను అని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు అలా చేయవని నాకు నమ్మకం ఉంది ఇషు. ఏం జరిగిందో ఇంటికి వచ్చాక తెలుస్తుంది. మామ్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఏమైనా హార్ష్గా మాట్లాడినా డోంట్ టేక్ ఇట్ టు హార్ట్, ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అని చెప్పేసి ఈషు ఫోన్ పెట్టేగా దీర్ఘంగా నిట్టూర్పు విడిచి ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు అదవ్. గంట తరువాత అనిక స్పృహలోకి రాగా సాయంత్రం వరకు తనను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్లారు. కార్ సౌండ్ విని గదిలో నుండి కిందకొచ్చిన ఇషు అందరూ తన వైపే చూస్తుంటే ఎలాంటి తడబాటు లేకుండా మౌనంగా వచ్చి అదవ్ పక్కన నిలబడింది. అనికను సోఫాలో కూర్చోబెట్టి ఈశాన్ వైపు ఆగ్రహంగా చూసింది భువనేశ్వరి. అసలు నీకు మనసులా వచ్చిందే? అనుని అలా కొట్టడానికి? కొంచెం ఉంటే ప్రాణాలైపోయేవి. అనికను నేను కొట్టలేదత్తయ్య. తనకి దెబ్బ తగలడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంది ఇషాన్వి సూటిగా చూస్తూ. ఆపు నీ నాటకాలు. చేసిందంతా చేసి ఇంకా అబద్ధాలాడుతున్నావా? ఆవేశంగా ఈశాన్విని కొట్టడానికి చేయెత్తింది భువనేశ్వరి. అదవ్ తనని ఆపింతలోని భువనేశ్వరి చేతిని పట్టుకుని గాల్లోని ఆపేస్తుంది ఈశాన్వి. అందరూ షాకింగ్గా చూస్తున్నారు. ఈషు తనని ఆగ్రహంగా చూస్తున్న భువనేశ్వరి కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఒకరేదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మేయడం కాదత్తయ్య. అది నిజమో కాదో తెలుసుకొని బిహేవ్ చేయాలి. కానీ ఇంట్లో పెద్దవారయ్యుండి ఇలా తొందరపడడం కరెక్ట్ కాదు అంటూ భువనేశ్వరి చెయ్యిని వదిలేసింది. నాకు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నేర్పెంత దానివయ్యావా నువ్వు? ఎంత పొగరే నీకు? పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. తప్పు లేకుండా నన్ను నిందిస్తూ శిక్షిస్తుంటే చూస్తూ ఊరుకోలేను నేను. గొంతు రెట్టించి సమాధానం చెప్పింది ఇషు. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్న హాల్లో ప్రతిధ్వనిస్తుంది ఇషు వాయిస్. కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది అక్కడ. ఒక్కొక్కరి మోములో ఒక్కో భావం. అనిక, భువనేశ్వరి ఈశాన్వి బిహేవియర్కి లోపల రగిలిపోతుంటే అదవ్కి ఇదంతా చూస్తే మెంటలెక్కిపోతుంది. ఇక మిగతా వాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాని ఒక సందిగ్ధత. అమ్మ అనిక, అసలేం జరిగింది అడిగాడు విష్ణువర్ధన్. కాఫీ కోసం కిచెన్లోకి వెళ్ళాను మావయ్య. ఇక్కడ నీకేం పనే? ఇంట్లో పర్మనెంట్గా ఉండాలి అనుకుంటున్నావా? ఇంట్లో నుండి వెళ్ళిపో అంది. ఇది నా మేనమామిల్లు, నేను వెళ్ళను అన్నాను, అంతే మావయ్య. నిన్ను బ్రతకనివ్వని అని ఫ్లవర్ వాస్తో నా తల మీద కొట్టేసింది మావయ్య. అది నన్ను బ్రతకనివ్వదు. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని దొంగ ఏడుపు నటిస్తుంది అనిక. విస్తుపోయి చూసింది ఇషాన్వి. అనిక, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నేను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? నువ్వు ఈ ఇంట్లో ఉంటే నాకేంటి, వెళ్తే నాకేంటి? నువ్వుంటే నాకు వచ్చే నష్టమేముంది? వెళ్ళడం వల్ల వచ్చే లాభం ఏముంది? నాకు ఈ ఇంట్లో స్థానం ఉంది, అదో మనసులో స్థానం ఉంది. నేనెందుకు నీ విషయంలో ఇన్సెక్యూర్గా జెలస్గా ఫీల్ అవుతాను? నువ్వు ఫీల్ అవుతున్నావు ఈ ఇంటి కోడవి కాలేదని, అదవ్కి భార్య కాలేదని. నన్ను అడ్డు తొలగించి నా స్థానంలోకి నువ్వు రావాలని ఆశతో నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావు. ఈరోజు కూడా నువ్వు చేసింది అదే. నీకు నువ్వుగా కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తున్నావు. బేస్ వాయిస్తో ఎర్రబడిన మొహంతో సూటిగా చూస్తూ అంది ఈశాన్వి. తన మాటలకు అనిక గతుకుమంటి బిత్తరపోయి చూసింది భువనేశ్వరి. ఈశాన్వి కాన్ఫిడెంట్గా సూటిగా అంటున్న ఆ మాటలు ఇంట్లో వాళ్ళని ఆలోచింపజేశాయి. నిజమేనేమో అనే సందేహం కలిగి అనిక వైపు అనుమానంగా చూశారు. ఇది మామూలుది కాదు. అందరూ దాని మాటలు నమ్మేలా ఉన్నారు. దీన్ని మాట్లాడనివ్వకూడదు.
మనసులో అనుకున్న భువనేశ్వరి. ఆపు నీ నాటకాలు అని ఈశాన్వి వైపు చెయ్యి అడ్డుపెట్టింది. చేసిందంతా చేసి ఇప్పుడు నా కోడల్ని బ్లేమ్ చేస్తున్నావా? తనంతట తాను కొట్టుకుందా? కావాలని ప్రాణాలు తీసుకుంటారెవరైనా? వినేవాళ్ళందరూ పిచ్చరులా కనిపిస్తున్నారా నీకు? మా కర్మ నీలాంటి దుర్మార్గురాలు ఈ ఇంటి కోడలైంది. ఈ ఇంటికి పడిన దరిద్రానివి నువ్వు. ఈరోజు అనికని చంపబోయావు, రేపు నా కొడుకును కూడా చంపేస్తావు. అసలే వాడంటే ఇష్టం లేదు నీకు. మా ప్లీజ్ స్టాప్ ఇట్ అరిచాడు అదు. నువ్వాగరా. అది మీ అందరి ముందు మంచిగా నటిస్తుంది. అది పెద్ద కిలాడి. నీ పేరు మీద నాస్తే దాని పేరు మీద రాయించేసుకుని నిన్ను చంపేస్తుంది. చూస్తూ చూస్తూ నేను చంపుకోలేం. వెళ్ళవే బయటికి అని ఈశాన్వి మీదకి రాబోతుంటే స్టాప్ ఇట్ మామ్ అంటూ ఈశాన్వికి అడ్డుగా నిలబడ్డాడు అదు. హాల్ అంతా దద్దరిల్లిన అతని గంభీరమైన వాయిస్కి అదిరిపడి అడుగు వెనక్కి వేసింది భువనేశ్వరి. ఒక్క మాట ఈశాన్వి గురించి తప్పుగా మాట్లాడినా నేను అస్సలు సహించను మామ్. చూపుడు వేలు చూపిస్తూ బగబగమండే చూపులతో అదో అంటుంటే ఒక్క క్షణం బెదిరిపోయిన భువనేశ్వరి అదేమీ పైకి కనిపించకుండా నటిస్తూ, అది అనికను చంపాలని చూసిందిరా. అంత పెద్ద దారుణానికి పాల్పడ్డా దాన్ని వెనకేసుకొస్తున్నావా? అది నిన్ను కూడా చంపేస్తుందిరా. బయటికి పంపించేయి గొంతు చించుకొని అరిచింది భువనేశ్వరి. ఇషు అలా ఎప్పటికీ చేయదు. అనికను చంపాల్సిన అవసరం తనకి లేదు. ఇంతకు ముందు కూడా అనిక ఇషుని స్విమ్మింగ్ పూల్లో తోసేసి చంపాలని చూస్తుంది. కానీ ఇషు అది కనిపెట్టి తనకు బుద్ధొచ్చేలా చేసింది. ఆ రోజే అనుకి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాను, ఇషు జోలికి రావద్దు అని. అదవు మాటలకి అందరూ షాక్ అవ్వగా తెల్లబోయి అనిక వైపు చూసింది భువనేశ్వరి. తల దించేసుకుంది అనిక. అది సంగతి. ఏదో సరదాగా చేసుంటుంది. దాన్ని మనసులో పెట్టుకొని అనుని చంపాలని చూసింది. దానికి ముందు నుండి అనికంటే కుళ్ళు. మా ఆర్ యు సీరియస్? అనికను చూసి ఇషు ఎందుకు కుళ్ళుకుంటుంది? ఇషు కన్నా అనిక ఎందులో ఎక్కువ? అందంలోనా, తెలివిలోనా, ఆస్తిలోనా? ఎందులో ఎక్కువని అనును చూసి కుళ్ళుకుంటుంది? ఇషు అన్నింటిలోనూ అనుకు ఒక మెట్టు ఎక్కువే ఉంది. ముఖ్యంగా వ్యక్తిత్వంలో. తల క్రిందులుగా తపస్సు చేసినా అను ఇషు దరిదాపుల్లో కూడా రాలేదు. అదో మాటలకు భువనేశ్వరి తల కొట్టేసినట్టవగా అను గుండె మండిపోతుంది. ఇంకా ఏమన్నావు? నా ఆస్తి తన పేరు మీద రాయించుకుని నన్ను చంపేస్తుందా? హౌ సిల్లీ. తనకి 100 కోట్ల ఆస్తులున్నాయి, కంపెనీ ఉంది. ఆ ఆస్తుల విలువ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తనకేం తక్కువని నా ఆస్తి కావాలనుకుంటుంది? మీకిష్టం వచ్చినట్టు ఊహించుకొని తన మీద లేనిపోయిన నిందలు అభియోగాలు చేస్తే నేను చూస్తూ ఊరుకోను మాం. ఇషు అనుని చంపాలనుకోవడం అబద్ధం. అంతా కట్టు కదా. గొంతు రెట్టించి అదవ్ అనేసరికి దిమ్మ తిరిగిపోయింది భువనేశ్వరి అనికలకు. ఇషు అదవ్ని అలాగే చూస్తుండిపోయింది. చూసారా అండి వాడెలా మాట్లాడుతున్నాడో? కళ్ళ ముందు నిజం ఇంత క్లియర్గా కనిపిస్తున్నా వాడు తప్పు చేసిన పిల్లాన్ని వెనకేసుకుని వస్తుంటే మీరేం మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్లు అలా ఉంటారేంటండి? విష్ణువర్ధన్ వైపు తిరిగి అంది భువనేశ్వరి. విష్ణువర్ధన్కి ఏది నిజమో అబద్ధమో పాలు పోవట్లేదు. ఒకవైపు కోడలు, మరోవైపు మేనకోడలు. ఎవరిని నమ్మాలో అర్థం కాని సందిగ్ధత నెలకొనడంతో ఏమీ మాట్లాడలేక మౌనం వహించాడు. లక్ష్మీ పార్వతి పద్మభూషణ్లకు కూడా ఈశాన్వి అలాంటి దుశ్చర్యకు పాల్పడింది అంటే నమ్మకం కుదరట్లేదు. అందరినీ ఒకసారి చూసిన భువనేశ్వరికి అందరి మౌనం పిచ్చెక్కిస్తున్నట్టుగా ఉంది. తను అనుకున్నది జరగదేమో అని ఆందోళన ఒకవైపు, ఎలాగైనా అనుకున్నది జరిగేలా చేయాలనే పంతం మరోవైపు. ఆమె ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. నాకు తెలుసు మీరది తప్పు చేసినా పట్టించుకోరు అని, కానీ నేను ఊరుకోను. అనుకి ఈ పరిస్థితి తీసుకొచ్చినది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళవే బయటికి. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. అడ్డుగా ఉన్న అదవ్ని తప్పించుకుని ఈశాన్వి చెయ్యి పట్టుకోబోతుంటే మామ్ ఇనఫ్ అని కోపంగా అరిచాడు అదవ్. అయినా భువనేశ్వరి అతన్ని పట్టించుకోకుండా ఈశాన్విని పట్టుకోబోతుంటే అదవ్ ఓపిక నశించి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్టాప్ ఇట్ మామ్ అని ఆవేశంతో ఊగిపోతూ భువనేశ్వరి మీదకి చెయ్యెత్తాడు. అతని ఆవేశం చూసి భువనేశ్వరితో పాటు అందరూ అదిరిపడ్డారు. కళ్ళు తేలేసి బెదురుగా చూస్తున్న భువనేశ్వరిని చూసి, ఏమైంది మామ్ నీకు? ఇలా బిహేవ్ చేస్తున్నావు చా అని విసురుగా చేయి దింపేశాడు అదవ్. భువనేశ్వరి గుండె బగబగ మండిపోతున్నట్టుగా ఉంది. నన్నే కొడతావా? నిన్న కాక మొన్నొచ్చిన దానికోసం నిన్ను కని పెంచిన ఈ కన్నతల్లిని కొడతావా? తప్పు చేసిన నీ పిల్లని 4 కొట్టి అవతల గెంటేక నన్ను కొడతావా? ఉక్రోషంగా అరిచింది భువనేశ్వరి. ఇదంతా చూస్తుంటే మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది ఈశాన్వికి. భువనేశ్వరి తనని ఇంట్లో నుండి పంపించేయడానికి ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుందని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె మాటలు చేతులు తన సెల్ఫ్ రెస్పెక్ట్ని దెబ్బతీస్తున్నా, ఈగో హర్ట్ చేస్తున్నా, దోషిలా బయటకు వెళ్ళకూడదు అని వాళ్ళ నిజ స్వరూపం అందరికీ తెలియాలనే కారణంతో
పట్టలేనంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని సైలెంట్గా ఉంటుంది ఇషాన్వి. తప్పు తప్పు అంటున్నావు. తను అనిక తల పగలగొట్టడం నువ్వు చూసావమ్మా? సీరియస్గా ప్రశ్నించాడు అదవ్. గతుకుమన్న భువనేశ్వరి. చూడలేదు అంది మెల్లిగా. మరి నువ్వు నీ కళ్ళతో చూడకుండా ఇషునే అదంతా చేసిందని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఏం జరిగిందో, ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో కాసేపట్లో నేను తేలుస్తాను. కాస్త ఓపిక పట్టండి. అదవ్ మాటలకి నివ్వెరపోయి మొహాలు చూసుకున్న భువనేశ్వరి అనిక అదవ్ ఏం చేస్తాడా అని అతని వైపే చూస్తున్నారు. పైకి వెళ్ళిన అదవ్ ఫోన్ మాట్లాడుతూ కిందకొచ్చాడు. ఇషుతో పాటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిజం ఎలా బయట పెడతాడా అని అతని వైపే చూస్తున్నారు. త్వరగా రండి అని ఫోన్ పెట్టేసి తనని చూస్తున్న అందరి వైపు చూసి, కాసేపట్లో ఎవరి దోషం నిజం తెలుస్తుంది, వెయిట్ చేయండి అని సోఫాలో కూర్చొని రిలాక్స్డ్గా వెనక్కి వాలాడు అదవ్. భువనేశ్వరి అనికలకు గుండెల్లో గుబులు మొదలైంది. అందరూ సైలెంట్గా సోఫాలో ఆసీనులయ్యారు. క్షణాలు నిమిషాలుగా మారి 15 నిమిషాలయ్యాక ఇంట్లోకి వెహికల్ వచ్చిన సౌండ్కి అటువైపు చూశారు అందరూ. తమ టీంతో టీవీగా లోపలికొస్తున్న ఎస్ఐని చూసి భువనేశ్వరి ఒక్కసారిగా షాక్ అయితే గుండాగినంత పనైంది అనికకు. అదవ్, విష్ణువర్ధన్, పద్మభూషణ్ లేచి వాళ్ళ ఎదురుగా వెళ్ళారు. గుడ్ ఈవినింగ్ సార్. వాళ్ళకి గౌరవంగా షేక్ హ్యాండ్ ఇచ్చి జరిగింది ఆరా తీస్తున్నారు ఎస్ఐ. అత్తయ్య, బావ ఇలా షాక్ ఇచ్చాడేంటి? ఇప్పుడు నేనే ఇదంతా చేశానని తెలిస్తే నన్ను జైల్లో వేస్తారా? గుసగుసగా అంది బెదురుగా చూస్తూ. అలా ఏం జరగదను. మన ఇంట్లో సీసీ కెమెరాలు కూడా లేవు. ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. దొరికే ఛాన్స్ అస్సలు లేదు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. వాళ్ళు ఏది అడిగినా అబద్ధమైనా భయపడకుండా చెప్పు. అలాగే అత్తయ్య అంది టెన్షన్గానే. సో ఎస్ఐ గారు, కల్ప్రిట్ ఎవరో తెలియాలి అంటే మనకి ఒకే ఒక్క ఆధారం ఉంది. అదే పగిలిపోయిన ఫ్లవర్ వాస్. అది ఎవరు పట్టుకుని పగలగొడితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దానిపైన ఉంటాయిగా. ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయండి అని అదవ్ అనగానే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది భువనేశ్వరి అనికలకు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? భువనేశ్వరి అనికలే ఇదంతా చేశారని నిజం బయటపడుతుందా? అదవ్ రియాక్షన్ ఏంటి? ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వనున్నారు? అనిక, భువనేశ్వరిల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అదవ్ ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.